ఓకే, చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు పూర్తిగా కర్నూలు జిల్లాలోని రైతులు, రైతు సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఎందుకంటే ఈ కర్నూలు జిల్లాను ముఖ్యంగా చూసుకుంటే ఇది రాయలసీమకు ముఖద్వారం లాంటిది. అటువంటి రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఈ పనులు అసంపూర్తిగా పూర్తి కావడము. ముఖ్యంగా చెప్పాలంటే కర్నూలు జిల్లాకు చుట్టూ నీరు ఉన్నప్పుడు కూడా సాగునీరు అందక ఎన్నో ఎకరాలు ఎండిపోయిన పరిస్థితి కనపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రాజెక్టుల పరిశీలన బస్సు యాత్రలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. తమరు ఎదుర్కొంటున్న సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. తమ వంతుగా తమకు మద్దతు తమకు అండగా నిలబడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం అనేది రైతులకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. తమ గోడును వినిపించే ఒక నాయకుడు వచ్చారని తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా దోర్నాల ఈ రోజు చేపట్టిన బస్సు యాత్రలో దోర్నాల నుండి మొదటగా సిద్ధాపురం చెరువు చేరుకున్నారు. అక్కడ రైతులు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆ సిద్ధాపురం చెరువు యొక్క ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైతే పనులు త్వరగా పూర్తిగా చేస్తే అక్కడ ఉండే 25,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదేవిధంగా టీడీపీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకోసమనే వైఎస్ జగన్ రాకని రైతులు ఎంతో ఆనందాన్ని చెబుతున్నారు. వాళ్ళ సమస్యలను కూడా పూర్తిగా ఎంతో ఆవేదనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరిస్తున్నారు. ఎందుకంటే ఈ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే సిద్ధాపురం చెరువు కావచ్చు, బానుకు చెర్ల హెడ్ రెగ్యులేటర్ డైవర్షన్ స్కీమ్ కావచ్చు, అదేవిధంగా పోతిరెడ్డిపాడు 100 ఈ పూర్తి స్థాయిలో పూర్తి చేసే పట్టుసీమ అవసరం లేదని ఈ రాయలసీమకు ఏదైతే పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తే సాగునీరు అన్ని ఎన్నో లక్షల ఎకరాల సాగునీరుతో పంటలు పండించవచ్చు అనేది రైతులు ముఖ్యంగా చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి రావడం అనేది రైతులకు ఎంతో అండగా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే బానుకు చెర్ల కూడా రైతులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఎప్పుడెప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తారా, తమ సమస్యలను ఏ విధంగా చెప్పాలని అని ఇక్కడ రైతులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే రైతులు ఇక్కడ బానుకు చెర్ల హెడ్ రెగ్యులేటర్ డైవర్షన్ స్కీమ్ కింద కూడా ఇంకా పోతిరెడ్డిపాడు నుండి ఇక్కడ ఈ ప్రాంతానికి ఈ డైవర్షన్ స్కీమ్ దగ్గరికి సుమారుగా 50,000 క్యూసెక్ల నీరు రావాల్సింది. అయితే ఇప్పటికి కూడా ఈ 3,000 నుండి 4,000 క్యూసెక్ల నీరు మాత్రమే వదులుతున్నారు. దీనిపై సాగు చేసే రైతులు మాత్రం ఎంతో ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ పూర్తి స్థాయిలో సాగునీరు అందించి ఏదైతే ప్రాజెక్టులు పూర్తి చేసే తప్ప తమ కష్టాలు తీరవ అనేది రైతు ముఖ్యంగా చెప్పుకొస్తున్న ఆందోళన పరిస్థితి కనబడుతుంది. రాజు, అయితే లోకేష్ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి తమ సమస్యలు నేరుగా తెలుసుకోవడం పట్ల రైతులు ఏ విధంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు? అది ముఖ్యంగా చెప్పాలంటే మొదటి నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి హామీల నుండి కూడా రైతుల అండగా నిలబడి రైతులకు భరోసా కలిగించే వ్యక్తులు వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే కోణంలో చూసుకున్నప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తమ కోసం ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ప్రాజెక్టులు సమీక్షిస్తున్నారో ప్రతి చోట కూడా నుండి రైతుల నుండి పెద్దగా స్పందన కనబడుతుంది. మొదటి నుండి కూడా ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని పూర్తి చేస్తే తమ సస్యశ్యామలం అవుతుంది తప్ప వేరే ప్రాజెక్టుల్లో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టకూడదనేది రైతులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే బాణంచెర్ల కావచ్చు, పోతిరెడ్డిపాడు కావచ్చు, ఆంధ్రికల్ కావచ్చు, ఈ 3 ప్రాజెక్టులలో ఇప్పటిదాకా కూడా పనులు చాలా నడుపున నడుస్తున్నాయి. వాటిని పూర్తి చేస్తే చాలా ఎకరాలకు, లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతున్నదే మొదటి నుండి చెప్పుకొస్తున్న పరిస్థితి.